నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మార్వాడి గో బ్యాక్. ఈ ఉద్యమం ఒక మాటలో చెప్పాలంటే ఉద్యమే అనాలి. ఒక ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఏకంగా మారింది. అయితే ఈ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఒక నెల రోజులు 2 నెలలు అవుతున్న క్రమంలో నిన్న మళ్ళీ ఒక్కసారిగా ఉవ్వెత్తున జేఏసీగా మారి ప్రెస్ మీట్లు కూడా నిర్వహించడం జరిగింది. అసలు మార్వాడి గో బ్యాక్ అనవలసిన పరిస్థితి ఏంటి, ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులు, వాటి యొక్క తాజా అంశాల మీద మనతో పాటు మాట్లాడేందుకు పిడమర్తి రవి గారు ఉన్నారు. వీరు ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్. ముందుగా వారిని వెల్కమ్ చెప్దాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. రైట్, మార్వాడి గో బ్యాక్, దీన్ని అసలు ఎందుకు మీ భుజాన్ని ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటారు? అంటే నిజానికి ఏంటంటే ఇది ఎప్పటి నుంచో తెలంగాణ ప్రజల్లో నివురుగప్పి నిప్పులాగా ఉంది. అయితే సందర్భం వచ్చింది ఇప్పుడు మాకు. ఆల్రెడీ మేము మోండా మార్కెట్ సంఘటన ద్వారా అనుకుంటాను జనాలు, కానీ అది కాదండి. అంతకన్నా ముందు నుంచి మేము మాట్లాడుతూ ఉన్నాం. ఓకే, చాలా సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి, కానీ అక్కడి నుంచి అది మలుపు జరిగింది, ట్రిగ్గర్ అయిందంటారు కదా, అక్కడి నుంచి అంటుకున్నది. తర్వాత మనం ఈ మోండా మార్కెట్ సంఘటన కన్నా ముందే మేము సంఘాలందరం కూర్చొని అది ఆగస్ట్ 20 తారీఖున ప్రెస్ క్లబ్లో సంఘాన్ని అనౌన్స్ చేయాలని కూడా మేము డిసైడ్ అయ్యి ఉన్నాం. సో ఆ సంఘటనతో ఖచ్చితంగా దాని సంఘాన్ని మేము మోండా మార్కెట్ సంఘటన, దాని వివరాలు ఒక్కసారి తెలియజేయండి. అసలు ఏం జరిగింది ఆ రోజు? మోండా మార్కెట్లో చిన్న వివాదం, పార్కింగ్ కాడ ఇతను ఎవరైతే స్థానిక దళితుడు ఉన్నాడో అతను బైక్ మీద వస్తుండో అవతల అతను పార్కింగ్లో పెద్ద కార్ని పార్క్ చేసి, అంటే దారిలో కార్ని పార్క్ చేసిపోతుంటే తను తీయమన్నాడు. అతను తీయకుండా వచ్చి ఇతన్ని కొట్టి, ఇతను ద్వారా ఈ ఈ గొడవను ఆపడానికి వచ్చిన వాళ్ళని కూడా కులం పేరు దూషించి పాలమ్ముకున్నటోడా, కమ్ జాతి వాళ్ళే, అట్లా కొన్ని మాటలు మనకి వినిపించినాయి. సో దాంతో ప్రజలందరూ కూడా ఏమనుకున్నారంటే మా దగ్గరికి వచ్చి కల్తీ సామాన్ అమ్మటమే కాకుండా మామూలు దోసుకునేదే కాకుండా పైకి వెళ్ళి మా పైనే దాడులు చేస్తారన్న విషయం మీద తెలంగాణ సమాజం అంతా కూడా ఎప్పటి నుంచో వాళ్ళలో ఉన్నటువంటి ఈ కోపాన్ని మొత్తం కూడా ప్రదర్శించారు. అది కూడా డెమోక్రాటిక్గానే, వాళ్ళ మీద కొట్టి కాదు. వాళ్ళు ముందుగా 3 యువకుల్ని కొట్టి ఆ కుటుంబం వాళ్ళు మొత్తం మళ్ళీ 100 మంది ముక్కుమ్మడి దాడి చేసిండ్రు. అట్లా ఇది ప్రజలకు వచ్చింది. రైట్, అంటే మీరు చెప్పిన దాంట్లోనే దళిత సోదరుడిని బాధ పెట్టడం, తిట్టడం అన్నారు కదా. మరి ఒకవేళ అది కులాల పరవం కాకుండా మరి ఇప్పుడు ప్రాంతీయత, స్థానికత ఎలా తిరిగిందంటారు టర్న్? అంటే ఇది అతను మార్వాడి, ఇతడు స్థానికుడు. వారి పక్కన ఉన్న వాళ్ళు కూడా ఒక యాదవ్, ఒక ముదిరాజు కూడా స్థానిక బీసీలు. సో వాళ్ళు స్థానికేతర ఓసీలు. సో ఓసీ బీసీ సమస్య కాదు, స్థానిక సమస్య, స్థానికేతర సమస్య, మార్వాడి మార్వాడి ఈ సమస్య అనమాట. అందుకోసమే ప్రజలకు, ఎందుకంటే ఇక్కడ ఇంతగానో కోపం ఎందుకుంది ప్రజలకంటే, ఈ మార్వాడి తోటి తెలంగాణ ప్రజలకు 1,00,000 చేదు అనుభవాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి చేదు అనుభవం ఈ 30 ఏళ్ల కాలంలో. దాంతో ఇది ఇప్పుడు కాదు, 2000 సంవత్సరంలోనే కేసీఆర్ తోటి చాలామంది వైశ్యమిత్రుడు మార్వాడి హటావో తెలంగాణ బచావో నినాదాన్ని కూడా చేయాలని తెలంగాణ ఉద్యమంలో ప్రతిపాదించారు. అప్పుడు ఆయన అది కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ తెలంగాణ ఉద్యమం నడవాలని చెప్పేసి ఆయన ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడం జరిగింది. మళ్ళీ మనకు దాదాపుగా 20 ఏళ్ళు పట్టింది ఈ నినాదాన్ని ఎత్తుకోవడం కోసం. సో మేము ఎప్పటి నుంచో దీని మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నాం. అంటే ఏంది వీళ్ళ ఆధిపత్యము వ్యాపారంలో, వీళ్ళు ఎవరి వైపు ఉంటారు, అసలు వీళ్ళు చేసే పని ఏంటిది అని పెద్ద ఎత్తున మేము రీసెర్చ్ చేస్తే మాకు తెలియదు ఏంటంటే, రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు బేసికల్గా వ్యాపారులు, యూపీ, బీహార్ వాళ్ళు కూలీలు. అంటే ఒక ప్రాంతం వాళ్ళు ఒక తీరు ఉన్నారు. ఇప్పుడు ఒరిస్సా వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కూలీలుగా ఉంటారు. కేరళ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు హాస్పిటల్లో ఉంటారు. అట్లా కొన్ని రాష్ట్రాల వాళ్ళు ఆ రంగాలలో ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. సో యూపీ, బీహార్ నుంచి వచ్చిన యువకులు మొత్తం కూడా కూలి పనులలో, అంటే సీలింగు, కింద ఫ్లోరు, ప్లంబర్సు, అట్లాంటి పనులలో వాళ్ళు ఉన్నారు. కొన్ని ప్రాంతాలలో మనకు వరి నాట్లు కూడా వేస్తున్నారు వాళ్ళు, అమ్మాలి పని, వరి నాట్లు అవి కూడా చేస్తుంటారు. రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు పక్కా బిజినెస్లో ఉంటారు, ఏదైనా ఒక బిజినెస్. వాళ్ళు ఎవరి కింద పని చేయరు, వాళ్ళు ఖచ్చితంగా వ్యాపారమే చేస్తారు. చదువు కూడా తక్కువగా ఉంటుంది, ఎక్కువ వ్యాపారం మీద దృష్టి పెడతారు. చిన్నప్పటి నుంచి కూడా వ్యాపారం మీదనే దృష్టి పెట్టమని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహిస్తారు. రైట్, అంటే మీ దృష్టికి వచ్చినవి, మీకు అనుభవంలోకి వచ్చినవి మార్వాడీల వల్ల ఏమైనా ఉన్నాయంటారా సంఘటనలు? అసలు మన అనుభవాలు, ఆ చేదు అనుభవాలు చూస్తే ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటాయండి. వాళ్ళతోటి నేను ఎన్నో సంఘటనలు చెప్తా.
ఒక పంజాబ్ సంబంధించిన రెడ్ అంబులెన్స్ అని అతను 2 అంబులెన్సులు తీసుకొచ్చి తెలంగాణలో ఇప్పుడు 1000 మంది డ్రైవర్ కమ్ ఓనర్స్ అంబులెన్స్ వాళ్ళకు నష్టం కలిగించారు. వీళ్ళు మొత్తం బిల్డర్లలో వీళ్ళే ఉన్నారు. తర్వాత రియల్ ఎస్టేట్లో మొత్తం వీళ్ళే ఉన్నారు. రియల్ ఎస్టేట్లో ఏం చేయటము, అగ్రిమెంట్ చేసుకోవటం, అమ్ముకోవడం. బంగారం పనుల వీళ్ళే ఉన్నారు. వీళ్ళు లేని పనులు 2 చెప్తా అండి. ఒకటి చికెన్ మటన్ కొట్టరు వీళ్ళు, ఎందుకంటే ప్యూర్ వెజిటేరియన్స్ వాళ్ళు. కొద్దిమంది చాలామంది వెజిటేరియన్స్ ఉన్నారు అలా. రెండోది తాళ్ళెక్కరు వీళ్ళు. మిగతా అన్నిట్లలో ఉన్నారు. అగర్వాల్స్ వైన్స్ ఉన్నాయి, బగ్గా వైన్స్ ఉన్నది. వైన్స్లో కూడా ఉన్నారు. వాళ్ళు తాగరు, అమ్ముతారు. అంటే స్థానిక ఉద్యమంగా మీరు చేపడుతున్న ఉద్యమానికి ఎటువంటి మేమేమి అంటే ఎటువంటి స్టాండ్స్ తీసుకోవట్లేదు. బట్ వాళ్ళ మీదే పడటం, మార్వాడీల మీదే పడటం ఎంతవరకు సబబంటారు? మార్వాడీలు అంటే ఒక కులం కాదు కదా, వ్యాపారస్తులు. ఎంతమంది వ్యాపారస్తులు, ఎన్ని కులాలు ఉన్నాయి తెలుసా అండి? 30 కులాలు ఉన్నాయి. దాదాపు 10 రాష్ట్రాలు ఉన్నారు వాళ్ళు. 10 రాష్ట్రాలలో 30 కులాలు తక్కువేం కాదు కదా. హైదరాబాద్లో నీకు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఓటు హక్కు కానీ, ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏముండవు ఇక్కడ. ఖాళీ గ్రామాలకు రావడం, వ్యాపారం చేసుకోవడం, కల్తీ వ్యాపారాలు చేయటం, అమ్మటం, మోసం చేయటం, మొత్తం మూట కట్టుకొని పోవటం. ఇది వాళ్ళ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంటుంది కదా, విజిలెన్స్ ఉంటుంది కదా, వీళ్ళ మీద లేదంటారు ఎంతవరకు? అంటే విజిలెన్స్ ఉన్నా కానీ వీళ్ళు ఇక్కడ తిష్ట వేసినారు బాగా. హైదరాబాద్ నుంచి కేంద్రంగా తెలంగాణ ప్రాంతంలో మొత్తం వాళ్ళ వ్యాపారాలు సాగుతూ ఉన్నాయి. అప్ టు హైదరాబాద్ నుంచి మేజర్ గ్రామ పంచాయతీ ఉన్న ఊరు వరకు వాళ్ళ వ్యాపారం కొనసాగుతుంది. విజిలెన్స్ అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ విజిలెన్స్ ఎందుకు చేయాలి చెప్పకుండా వాళ్ళ మీద నిఘా ఉంటుంది. కానీ నిఘా నీడలను కూడా ఛేదించుకొని, పోలీసులను కూడా ఛేదించుకొని, పోలీసుల్ని ఆఫీసర్లను మేనేజ్ చేసి వాళ్ళు ఇవాళ తెలంగాణలో వ్యాపారాన్ని విస్తరించారు. సో కొద్దిమంది వ్యాపారం చేసుకోవడం, ఇక్కడ బతుకోవడం తప్పేం కాదు. కానీ ఆ వ్యాపారం వల్ల ఇక్కడ చిరు వ్యాపారస్తులకు, లేకపోతే చేతి వృత్తుల వాళ్ళకి, కుల వృత్తుల వాళ్ళకి నష్టం జరిగితే మాత్రం ఖచ్చితంగా వాటిని మేము అడ్డుకొని తిరుగుతాం. రెండవది వాళ్ళకు జిఎస్టీ కట్టరు. వాళ్ళు మనకు రసీదు కూడా ఇవ్వరు, బిల్లులు ఇవ్వరు వాళ్ళు. అట్లా ప్రభుత్వ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి కొడుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు జిఎస్టీ కట్టకుండా ఎగవేసినది 1,00,00,000 కోట్ల రూపాయలకు ఎక్కువ ఉంది తెలంగాణలో. అది జిఎస్టీ ఆఫీసరే చెప్పింది నాకు. అట్లా వాళ్ళు తెలంగాణని విధ్వంసం చేస్తున్నారు, ఆర్థిక ఆధిపత్యం చేస్తున్నారు. దాని ద్వారా ఆర్థికంగా బలోపేతమై భౌతికంగా కూడా దాడులు చేస్తుంది తెలంగాణ వాళ్ళ మీద. ఇప్పుడు పద్మ అని ఒక ఉద్యమకారుల అత్తాపూర్లో ఉంది. వాళ్ళ కొడుకులని ఆమె అందరిపై దాడి చేసిండ్రు. సికింద్రాబాద్ ప్యాటర్నీ సెంటర్లో ఒక జ్యువెలరీ షాప్ కాడ మళ్ళీ గొడవ అయింది. వారికి ముందు మోండా మార్కెట్లో అయింది. ఇప్పుడు సంగారెడ్డిలో ఒక ఎరుకల వ్యక్తికి సంబంధించిన భూమిని అగ్రిమెంట్ చేసుకొని అతను డబ్బు లేకుండా ఎగ్గొట్టిండు. కంటోన్మెంట్లో ఒక సామాన్యుడి 100 గజాలు కబ్జా చేసిండ్రు. ఇట్లాంటి మా దృష్టికి వచ్చినాయి చాలా తక్కువ. బోయిన్పల్లిలో కూరగాయల షాప్ పెట్టి అక్కడ ఉన్న పాతవంగా ఉన్న కూరగాయల షాపులని కథలకూతలను చేస్తుండు ఒక ఆయన. ఇట్లా మనకు చాలా సంఘటనలు ఉన్నాయి. రోజు కంప్లైంట్సే వాళ్ళ మీద. వాళ్ళు విస్తరిస్తున్నారు వ్యాపారాన్ని. మేము వాటిని అడ్డుకోవాలని చూస్తా ఉన్నాం. రైట్ అండి. మనం ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక మినీ ఇండియా అంటారు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి బ్రతుకుతున్నారు. మరి ఇప్పటికే ఉన్న రోహింగ్యాల గురించి ఏమిటి, నెక్స్ట్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి ఏంటి, ఇక్కడ స్థానికంగా ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, నివాసాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ గురించి ఏంటి, అంటే ఇప్పుడు మార్వాడీలు మాత్రమే గుర్తుకొచ్చారా అన్న ప్రశ్నకి మీ సమాధానం? ఇప్పుడు మాకు ఐడియా ఉన్న, మా దృష్టికి వచ్చిన వాటి మీద మేము ఉద్యమం చేస్తాం. రోహింగ్యాలంటే బేసికల్గా శరణార్థులు. వాళ్ళు శరణార్థులకు ఆశ్రయం కల్పించేది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. రీసెంట్గా 2014 డిసెంబర్ తర్వాత ఈ దేశంలో ఎవరైనా ఆధార్ కార్డు లేకుండా, పాస్పోర్ట్ లేకుండా జీవించవచ్చని భారత ప్రభుత్వం చెప్పింది. రోహింగ్యాలను ఎలగొట్టాల్సిన బాధ్యత తీసుకోవాల్సింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఎవరైతే ఆశ్రయం కల్పించారో వాళ్ళే ఎలగొడితే బాగుంటుంది. ట్రంప్ లాగా చేయాలి, కాళ్ళకు చేతులకు తాళ్ళు కట్టి తీసి అవతల పడేయాలి. ఆ చేతగాని బండి సంజయ్, అమిత్ షా ఇవాళ రోహింగ్యాల గురించి మాట్లాడుతున్నారు. రోహింగ్యాలు ఏమైనా మాకు చుట్టాలవుతారా? మేము ఎందుకు వాళ్ళని ఇక్కడ ఉండమని చెప్తాం? ఖచ్చితంగా ఈ దేశంలో విదేశీయులు ఎవరు ఉన్నారో వాళ్ళు ఇక్కడ సమస్యలు వస్తే ఖచ్చితంగా వాళ్ళు తీసి అవతల పడేయాలి వాళ్ళని. ఆ పని చేయాల్సింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. అది మాకు ఆపాదిస్తున్నారు. రైట్. ఒక నెల రోజుల నుంచి నలుగుతూ ఉంది ఈ యొక్క ఉద్యమం. మళ్ళీ ఏకంగా నిన్నటినే జేఏసీగా ఏర్పడడం జరిగిందంటూ తెలియవస్తోంది. అంటే మీ వెనుక కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, రేవంత్ రెడ్డి గారి సపోర్ట్ ఉందంటారా? నేనేమంటున్నానంటే ఈ 10 రోజులు ఆగిన కారణం గణేష్ ఉందని కాదండి. మేము ఇప్పటివరకు హైదరాబాద్లోనే టీవీల ద్వారా, మాకున్న మీడియా ద్వారా, సోదరుల ద్వారా మేము ఈ విషయాన్ని, మాకున్న అభిప్రాయాన్ని మొత్తం కూడా టీవీల ద్వారా, పేపర్ ద్వారా పంచుకున్నాం. 10 days టైం తీసుకొని తెలంగాణ మొత్తం తిరిగి వచ్చినాము. తిరిగి వచ్చి వాళ్ళ సంఘాలందరినీ ఏకం చేసి నేను తీసుకొచ్చి
సంఘాల ద్వారా తెలంగాణ ఉద్యమం చేసిన సంఘాలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ సంఘాలన్నీ కలుపుకొని మేము మార్వాడి గోబ్యాక్ చేసేసుకున్నాం. సరే, ముఖ్యమంత్రి గారికి అయితే ఈ విషయం తెలుస్తుంది. వారు ఈ రాష్ట్రానికి తండ్రి లాంటి వారు. మా పిల్లల మధ్య గొడవ అయితే పరిష్కారం చేసే బాధ్యత ఇది. నేనేమంటున్నానంటే, నేను కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నా, కానీ నాకు కనుక రేవంత్ రెడ్డి గారు టైం ఇస్తే 1 మంత్లో ఈ సమస్యను పరిష్కారం చేస్తా. 1 మంత్లో మొత్తం వాళ్ళని ఏం చేయాలో అంటే ఏం చేయాలంటే డెమోక్రాటిక్గానే వాళ్ళందరినీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర పడేస్తాలని. అంత అంత సబ్జెక్ట్ ఉంది దీంట్లో. వాళ్ళందరూ కూడా ఇక్కడ చేస్తున్న అక్రమాలని మొత్తం కూడా సీఎం గారి దృష్టికి తీసుకుపోతాం మేము. వాళ్ళు చేసే మోసాలను బట్టబయలు చేస్తారంటారా, లేకపోతే భౌతికంగా దాడి చేస్తారంటారా? లేదు, వాళ్ళు చేసే మోసాలని అక్రమాలని మొత్తం కూడా బట్టబయలు చేస్తాం. దాడులు చేస్తే ఏముంటుంది? వాళ్ళ జనాభా ఎంత, చాలా తక్కువ జనాభా కదా తెలంగాణలో. అంత కొడితే హైదరాబాద్లో 1 లక్ష, బయట కలిపి 1 లక్ష ఉంటారేమో తప్ప వాళ్ళని కొట్టి తిట్టేంత మేము కోట్ల మంది ఉన్నాం కదా. తెలుగు రాష్ట్రాల్లో మా జనాభా 10 కోట్ల మంది కదా. ఇవాళ చూడండి తెలంగాణలో ఎంత స్వామిలో వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసి కోట్ల డబ్బులు ఎగవేసి వాళ్ళే దాడులు చేస్తున్నారు. ఇవాళ పొద్దుటూరు, రాయలసీమలో, నంద్యాలలో, విజయవాడలో దమ్ముంటే షాప్ పెట్టమని వీళ్ళని పెట్టలేరు. వీళ్ళకి చేత కాదు, వాళ్ళ ఒప్పుకోరు వాళ్ళు. ముందేంటంటే అలా సాహసానికి కూడా నేను చాలా హ్యాట్సప్ చెప్తున్నా ఈ నంద్యాల, పొద్దుటూరు, విజయవాడలకు. ఎందుకంటే వాళ్ళ బతుకుని ఆగం చేసే వ్యాపారులు వస్తే వాళ్ళు అసలే ఊరుకోరు. తెలంగాణ మీరు అన్నట్టుగా మినీ ఇండియా, ఎవరు వచ్చినా స్వాగతం చెప్తారు. ఇది దానివల్ల ఇవాళ తెలంగాణ మొత్తం కూడా ఆగమైపోయిందండి. మన చేతులకి వెళ్ళి పోయింది. వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయింది. భాషని అవహేళన చేస్తారు, రంగుని అవహేళన చేస్తారు, పేదరికాన్ని కూడా అవహేళన చేస్తారు వాళ్ళు. అందుకోసమని మేము ఇవన్నిటినీ దృష్టి పెట్టుకొని చాలా ఏళ్ళ నుంచి మలుగుతుంది ఇక్కడ తెలంగాణలో, రగులుతుంది. మీ కాంగ్రెస్ నాయకుల్లోనే మంత్రులు, ఉప మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఉన్న స్థాయిల్లోనే, అంటే వారి వ్యక్తిగత విషయాన్ని చెప్పడం కాదు, మరి మార్వాడీలని పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు కదా, మరి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ గో బ్యాక్ అంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు మేము మార్వాడోళ్ళని విడాకులు ఇచ్చి వాళ్ళని ఆవురు పంపమనట్లేదండి, ఉన్న మార్వాడోళ్ళని పొమ్మనట్లేదు. మీరు ఉండాలి అండి, వచ్చిన వాళ్ళ వరకు ఉండండి, కొత్త షాపులు పెట్టొద్దు అంటున్నారు. మా డిమాండ్ అది. ఓకే, ఉన్నవారికి ఉన్నాయి, మీకు సరిపోని పని ఉంది, మీరు బాగా ఎంజాయ్ చేసిన తెలంగాణలో కోట్ల రూపాయలు సంపాదించిండ్రు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ 10 కోట్ల రూపాయల విలువయ్యే విల్లలు మొత్తం వాళ్ళే ఉన్నారండి 90%. మేమేమనట్లేదు, మా సొమ్ము దీని పెద్ద ఎత్తున మీరు పైకి వచ్చింది, అయినా మేమేమనట్లే ఉండండి. అంటే మీ వ్యాఖ్యల్లో నాకు కడుపు బురంగా అనిపిస్తుందండి. అంటే వాళ్ళు బాగా బాధపడుతున్నారు, అంటే వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, సంపాదించడం తప్పేం కాదండి, సంపాదించడం తప్పు కాదు, ఇక్కడ బతకడం తప్పు కాదు. అక్రమం వద్దంటున్నాం, అన్యాయంగా వద్దంటున్నాం అంతే. వాళ్ళు చేసే బిజినెస్, వాళ్ళు చేసే ఈ అంటే ఈ కల్తీ దందాలలో సంబంధం లేనిది తెలంగాణ సామాన్యుడు ఉండడండి. ప్రతి వ్యక్తికి సంబంధమే అది. పాలు కల్తీ ఉంటాయి, వాటర్ కల్తీ ఉంటుంది, ఆయిల్, డాల్డా, ఎవ్రీథింగ్, ప్రతి సామాను, ఎలక్ట్రికల్ సామాను దొంగ సామానే, ఎలక్ట్రానిక్స్ దొంగ సామానే. అన్నీ ఇండియాలో పుసుకున్న రిలయన్స్ అయినా అదాయన అయినా ఒక కంపెనీ కనుక ఒక ప్రోడక్ట్ తీసుకొస్తే తెల్లారి మార్కెట్లో సెకండ్ సేమ్ ప్రాజెక్ట్ తీసుకొస్తారండి వీళ్ళు. వాళ్ళ షాపులో 2 ఉంటాయి. అటువంటి వాళ్ళని మేము వద్దండు, అట్లాంటి కాదు, చేసేదో నీతిగా చేసుకొని బతకండి. మళ్ళీ వాళ్ళు గొప్ప మాటలు చెప్తారు, అంతా అబద్ధం. వాళ్ళకు అది చారిటీ ఉంటుందండి. చారిటీ మన వాళ్ళకి చేయరు వాళ్ళు. ఇక్కడున్న ప్రజలకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు కదా, ఇక్కడ బతుకుతున్న వాళ్ళు, ఇక్కడ ప్రజలకు సంబంధించిన ఏదైనా చిన్న అవసరం వచ్చినా వాళ్ళు పట్టించుకోరండి, ఉండరు వాళ్ళు అసలు అక్కడ. ఇక్కడ సమాజంతో కలలే వాళ్ళు ఇన్నేళ్ళు అయినా వచ్చిన, 100 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయినా ఇక్కడ తెలంగాణ సమాజంతో కానీ ఆంధ్ర సమాజంతో కానీ వారికి సంబంధాలు చాలా తక్కువ. వాళ్ళ పండగలు వాళ్ళే, వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళే, వాళ్ళ వ్యవస్థ అంతా వాళ్ళు వేరే, భిన్నంగా ఉంటారు మన సమాజానికి. రైట్. ఇప్పుడు సమగ్రతకు సంబంధించి ఒక క్వశ్చన్ వేద్దామండి. అంటే మన రాష్ట్రం సంబంధించి అందరూ కలిసి ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని అందరూ ఒక నానుడి బయట ఉండనే ఉంది. ఈ రోజున మార్వాడీలు తప్పు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు, పనులు కట్టట్లేదన్న ఆరోపణలతోటి గో బ్యాక్ అని, రేపొద్దున గుజరాతీలని రకరకాలుగా అట్లా అనుకుంటూ పోతే మీరు మనమే కదా మిగిలేది. మనమే. ఇప్పుడు విషయం చెప్తానండి, వాళ్ళు ఒక 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ నుంచి ఉంది కదా, వరకు ముందు కూడా తెలంగాణ రాష్ట్రం ఉంది, దేశంగా సుసంపన్నంగా ఉంది తెలంగాణ ప్రాంతం. ఇప్పుడు వాళ్ళని మేము వద్దని చెప్పలే కదా, రావద్దని చెప్తలేదండి. మీరు ఇక్కడ వచ్చి భయంకరంగా సంపాదించుకుని ఉన్నారు కదా, మీ కంపెనీలల్లో మా వాళ్ళకి ఏమైనా సెపరేట్ ఉద్యోగాలని ఇవ్వమంటున్నాం మేము. మరి ఇక్కడ స్థానిక ప్రాంతం, ఇక్కడ వాటర్ వాడతారు, ఇక్కడ భూమి వాడతారు, గవర్నమెంట్ దగ్గర సబ్సిడీ తీసుకుంటారు, రెస్పాన్సిబిలిటీ అంతే. జస్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ స్థానికంగా కంపెనీ పెట్టారు, మేము దాంట్లో పనిచేస్తే మీకు బలం కదా. అట్లా మాకు కూడా మా ప్రాంతాలు, ఇప్పుడు మీరు సీఎం గారితో చాలా కంపెనీలు ఒప్పందం చేసుకుంటున్నాయి,
ఇక్కడ స్థానికంగా ఉన్న యువతకు మేము ఉపాధి కల్పిస్తూ ఉంటారు కానీ మీకు కాదంటారు ఎవరైనా? మేము చెప్పేసి డిమాండ్ కూడా అదే, మీరు ఒక షాప్ పెట్టిన అలా మామూలుగా ఊరికే పని ఇవ్వండి, దాని ద్వారా మీకే లాభం అంటున్నా. కొద్దిగా మీతో మాకు సంబంధాలు కలుపుకోలేకపోతారు మీరు. రైట్ అండి. ఇక రానున్న కాలంలో మీ జేఏసీ ఏమేమి చేయాలని లక్ష్యాలుగా పెట్టుకుందంటారు? మేము అక్టోబర్ 30 బహిరంగ సభ పెడుతున్నాం అండి, మార్వాడి గోబ్యాక్ గర్జన. సో దాంట్లో జనాలు వ్యాపారస్తులను కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేయాలనుకుంటాను. దాని తర్వాత ఇంకా మా కార్యాచరణ ఈ రథయాత్ర ఒకటి అనుకున్నాం. ప్రస్తుతానికైతే అన్ని జిల్లాలు తిరిగి జిల్లా కమిటీలు వేసుకొని అక్టోబర్ 30కి జనాల్ని సమాయత్తం చేయాలని కోరుకుంటా ఉన్నాం. రైట్. ఎంత జరుగుతున్నా, ఎంత ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఆ కమ్యూనిటీ మీద మరి రేవంత్ రెడ్డి గారు ఎటువంటి స్పందన లేదు, ఎటువంటి కామెంట్ చేయలేదు. దీని మీద మీ కామెంట్ ఏంటంటే? అంటే ముఖ్యమంత్రి గారి స్థాయికి సబ్జెక్టు పోలేదని నేను అనుకుంటా ఉన్నా. వారి దృష్టికి పోతే దీన్ని ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. సీఎం గారు నాకు అవకాశం ఇచ్చినా నేను 1 మంత్లో ఈ సమస్యని పరిష్కారం చేస్తాను. మా డిమాండ్లు 3 అండి. ఆ డిమాండ్లు పరిష్కారంగా వాళ్ళు ఒప్పుకున్నా సరిపోద్ది. ఒకటి, కొత్త షాపులు పెట్టొద్దు ఎక్కడ తెలంగాణలో. 2, పెట్టిన షాపులలో కల్తీ ఉండొద్దు, జిఎస్టీ కట్టాలి, మీరు మాకు రసీదులు ఇవ్వాలి, అంటే బిల్లులు ఇవ్వాలి. 3వది, మా వాళ్ళకు ఒక ఉద్యోగం ఇవ్వాలి. మీ కంపెనీలో 90% ఉద్యోగాలు మా వాళ్ళకి ఇవ్వాలి. అది మా డిమాండ్. ఈ 3 డిమాండ్లు వీళ్ళు ఒప్పుకున్నా మేము దీన్ని ఉద్యమాన్ని ఆపడానికి మేము సిద్ధం. ఎందుకంటే వాళ్ళతో నిరంతరం వాళ్ళు కొట్లాడడానికి సిద్ధంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పొద్దున్నే వ్యాపారం చేసుకోవాలి. మేము మాట్లాడుతున్న సంఘాలుగా రేపు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా దీన్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తాం. ముఖ్యంగా వర్తక సమాజాన్ని మొత్తం కూడా ఈ ఉద్యమంలో తీసుకొస్తాం. అప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారే ఇద్దరిని పిలిపించి ఒప్పిస్తాడు. రైట్. ఇప్పుడు ఈ ఉద్యమానికి నిప్పుకి నీరు తోడైనట్టుగా ఏమంటారు కదా, ఎస్. మరి మిగతా పార్టీలు కానీ ప్రతిపక్షాలు కానీ లేకపోతే అవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి అని బయట వినిపిస్తోంది. దీనికి ఏమంటారు? అంటే ప్రతిపక్షాలు అండ్ మిగతా పార్టీలు చేస్తున్నాయి, వాళ్ళకి అగ్నికి ఆగ్యం పోస్తున్నాయి అంటే బీజేపీ పార్టీ అవుట్ రైట్గా వాళ్ళ వైపు ఉన్నది. ఎందుకంటే ఈ వ్యాపారస్తులు నార్త్ ఇండియా వ్యాపారస్తులు కాబట్టి నార్త్ ఇండియాలో బీజేపీ పార్టీ కొద్దిగా ఎక్కువ బలంగా ఉంది. వీళ్ళ వెనకాల మోడీ, అమిత్ షా ఖచ్చితంగా ఉంటారు. సో అమిత్ షా వీళ్ళందరికీ సపోర్టు, హైదరాబాద్లో రాజాసింగ్ వీళ్ళకి సపోర్టు. కాబట్టి వీళ్ళు బీజేపీ పార్టీకే చందాలు ఇస్తారు, బీజేపీకే ఓటేస్తారు వీళ్ళు. అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మీరు ఓకే అంటారా? కాంగ్రెస్ పార్టీకి వస్తారని నేను నమ్మట్లేను వాళ్ళని. అది వాళ్ళు సీఎంతో మాట్లాడుకొని మాకు పార్టీలతో సంబంధం లేదు సీఎం గారు, మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మాకు మీ రక్షణ కావాలి, మేము ఇక్కడ ప్రశాంతంగా వ్యాపారం చేసుకొని బతుకుతాం, మీతోనే ఉంటామని చెప్తే మాకు ఎవరికి అభ్యంతరం లేదు. మంచి వ్యాపారం చేస్తే, కల్తీ వ్యాపారం చేయకుండా స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చి కొత్త షాపులు పెట్టకపోతే మేము కూడా ఒప్పుకుంటాం. ఓకే. సో మార్వాడి గో బ్యాక్ అనే దాని మీద మీరు స్థానికులకి ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? అంటే నేను అనేది ఏమంటున్నంటే, ప్రియమైన తెలంగాణ ప్రజలారా, మన స్థానిక వ్యాపారం, మన తెలంగాణ రాష్ట్రం, మన తెలంగాణ దుకాణాన్ని మీరు ఆదరించాలి. మనం వాళ్ళ దగ్గరికి పోయి సెకండ్ హ్యాండ్ సామాన్లు లేకపోతే కల్తీ, డూప్లికేట్, నకిలీ కొనడం వల్ల మనకు నష్టం జరుగుద్ది. కాబట్టి మీరు ఏమంటారంటే ఛాయిస్గా తెలంగాణ వ్యాపారస్తులు, మన రాష్ట్రం, మన దుకాణాలు అన్న పద్ధతిలో మీరందరూ కూడా ఆలోచించాలని కోరుతా ఉన్నా. తెలంగాణ వ్యాపారస్తులను బతికించుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రైట్. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఇచ్చే సూచన అంటే, దయచేసి రాష్ట్ర ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి ఏంటంటే, ఈ సమస్యని మీరు పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. మా డిమాండ్లని మీరు అంగీకరించి వాళ్ళని కూడా పిలిపించి ఇరు వర్గాల మధ్య చర్చను పెట్టి ఈ సమస్యను పరిష్కారం చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. రైట్. మరి మార్వాడి గో బ్యాక్ అన్నారు, మరి మార్వాడికి ఇచ్చే సూచన, హెచ్చరికలు ఏమైనా ఉన్నాయా? హెచ్చరిక మీన్స్ ఇక కొత్త షాప్ పెట్టద్దు. కొత్త షాప్ పెడితే ఊకునే సమస్య లేదు. దానికి ఇప్పుడు ప్రజలందరూ కనువిప్పు కలిగింది. ఎక్కడికెక్కడిగా బంద్ చేస్తుండ్రు, ఏ ఊరికి ఆ ఊరే జేసీలు ఏర్పాటు చేసుకుని అక్కడ స్థానికంగా కొత్త వ్యాపారం రాకుండా అడ్డుకుంటారు. అమన్గల్లో అదే జరిగింది, గద్వాల అదే జరిగింది, రేపు తెలంగాణ మొత్తం ఇదే జరుగుతుంది. అక్కడ కొత్త షాప్ పెట్టనీయకుండా తెలంగాణ ప్రజలు అడ్డుకుంటారు, ఆ వర్తకులే అడ్డుకుంటారు. ప్రతి ప్రాంతంలో మీరే జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మీరే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్థానికేతర వ్యాపారాన్ని కట్టుదిట్టం చేయాలి. కొత్త షాపు రాకుండా మీరే అడ్డుకోవాల్సిందిగా తెలంగాణ వ్యాపారస్తులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. రైట్. చిట్ట చివరిగా మరి ప్రతిపక్షాలు లేకపోతే ఇతర పార్టీలు ఉన్నాయి కదా, మరి ఆ పార్టీలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటంటారు? కలిసి పోరాడదని అంటారా? అంటే 100% చెప్తాను. ఈ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీ చేయాలి. టీఆర్ఎస్ పార్టీ చేతులు ఎత్తేసింది. ఎందుకంటే రాజకీయ పార్టీ అయింది. ఒకప్పుడు ఉద్యమ పార్టీ ఉండే, ఇప్పుడు 100% రాజకీయ పార్టీ అయింది. వాళ్ళ ఇంట్లో గొడవలు వాళ్ళే పరిష్కారం చేయలేకపోతుంది. ఇక తెలంగాణ ప్రజల గొడవలు వాళ్ళకేం పట్టింది? తెలంగాణలో ఇది అందరికీ సంబంధించిన సమస్య. 2 బీజేపీ పార్టీ వాళ్ళకే వైపే ఉంది. కాంగ్రెస్ పార్టీ న్యూట్రల్గా ఉన్నది. మహేష్ కుమార్ గౌడ్ గారు ఒకసారి ముందుగా రెండోసారిగా వారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఈ గలీజ్ దందా చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని ఆయన సానుకూలంగా మాట్లాడినారు. అన్ని పార్టీలకు విజ్ఞప్తి ఏంటంటే, తెలంగాణ ప్రజలే మనకు ఫస్ట్.
ఆ తర్వాతనే మిగతా వాళ్ళని కూడా ఈ సందర్భంగా పార్టీలకు తెలియజేస్తున్నా. రాని పక్షంలో తెలంగాణ ప్రజలు మీ 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 తీరును గమనిస్తున్నారు ఈ విషయంలో. ఖచ్చితంగా రాను రోజుల్లో దాని ఎఫెక్ట్ ఉంటుంది వాళ్ళ మీద. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. థ్యాంక్స్. మరి మొత్తంగా చూసినట్లయితే మార్వాడి గో బ్యాక్ అన్నది ఒక నెల రోజుల ప్లస్ అంటే నెలన్నర నుంచి కొనసాగుతూ ఉండగా కొద్ది రోజులు స్తబ్దంగా మారింది. ఆ తర్వాత మళ్ళీ నిన్న ఒక ప్రెస్ మీట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో అందులో జేఏసీగా ఏర్పడటం, మరి ఆ జేఏసీ ఒక 3 డిమాండ్లు తీసుకుని మరి ముందుకెళ్ళడం, రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, దీని మీద మనం వేచి చూద్దాం. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.